30/4/2026 గురువారం రోజున ఉదయం 7 గంటలకు సేవాకాలం, రాబోదటి, శాంతి పాఠం, ద్వారతోరణ పూజలు, చతుస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర హవనములు, మూలమూర్తికి అష్టోత్తర శత ఘటాభిషేకం, పూర్ణాహుతి, పరిహరణ, తీర్థప్రసాద వితరణ కలదు. సాయంకాలం 5:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, ద్వారతోరణ పూజలు, చతుస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, నారసింహ సహస్రనామార్చన, డోలోత్సవం, జయంతి సందర్భంగా నారసింహ అవతార ప్రవచనం, పల్లకి సేవ, బలిహరణ, తీర్థప్రసాద వితరణ కలదు. తేదీ 1/5/2026 శుక్రవారం రోజున ఉదయం 7:30 గంటలకు సేవాకాలం, ప్రాబోదటి, శాంతి పాఠం, ద్వారతోరణ పూజలు, చతుస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, బలిహరణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవం, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం కలదు. సాయంకాలం 5:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, ద్వారతోరణ పూజలు, చతుస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, పల్లకి సేవ, పరిహరణ, తీర్థప్రసాద వితరణ. తేదీ 2/5/2026 శనివారం రోజున ఉదయం 7:30 గంటలకు సేవాకాలం, ప్రాబోదటి, శాంతి పాఠం, ద్వారతోరణ పూజలు, చతుస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర హవనములు, మహాపూర్ణాహుతి, పరిహరణ, మహాకుంభ ప్రోక్షణ, చక్ర తీర్థోత్సవం, తీర్థప్రసాద వితరణ కలదు. మధ్యాహ్నం 3:30 శ్రీపుష్పయాగం, దేవతోద్వాసనం, ద్వాదశారాధన, సప్తావరణం, ధ్వజారోహణం, వృత్తి సన్మానం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ. సాయంకాలం 7:30 గంటలకు మేళతాళాలతో స్వామివారి ఊరేగింపుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అటవీ ప్రాంతంలోని ఆలయం నుండి గ్రామ దేవాలయానికి రథంలో మేళతాళాలతో తీసుకుని వెలుట, ఏకాంత సేవ, తీర్థగోష్ఠి కార్యక్రమాలు కలవు. కావున భక్తులు ఇంటి దైవ కార్యక్రమాలు అధిక సంఖ్యలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. భక్తుల ద్వారా పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంలో పూర్తయినటువంటి అభివృద్ధి పనులు 2025-26లో మహిళల కొరకు ప్రత్యేక వాష్రూమ్లు, కాలక్షేప మండపం అనగా ఆశీర్వచన మండపం, రథశాల, మినరల్ వాటర్